స్టూడెంట్స్ ఇస్లామిక్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో హయా ఈజ్ లైఫ్ మీనింగ్ మొరాలిటీ అండ్ ట్రాంక్విలిటీ అనే శీర్షికతో నవంబర్ 10వ తేదీ వరకు జాతీయ స్థాయి క్యాంపెయిన్ జరుగుతుంది. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అబ్దుల్ హఫీజ్ మీడియాతో మాట్లాడారు. గత 42 సంవత్సరాలుగా ఎస్ఐఓ విద్యార్థులు మరియు యువకుల సమస్యలను పరిష్కరిస్తూ అహర్నిశలు కృషి చేస్తుందన్నారు. విద్యార్థుల్లో యువకుల్లో పతనమవుతున్న నైతిక విలువలను స్పృహను గుర్తు చేసి వారిని సక్రమ మార్గంలో నడిపించడమే సంస్థ ముఖ్య ఉద్దేశమన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు అన్సారుద్దీన్, వసీం, సిద్దిక్, కలాం తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా మనం చూసినట్లయితే విద్యార్థులు కావచ్చు, ఉపాధ్యాయులు కావచ్చు, డాక్టర్స్ కావచ్చు, సైకాలజిస్ట్ కావచ్చు, ఆ పిల్లలను తీర్చిదిద్దడంలో వాళ్ళు కూడా ప్రత్యేక పాత్ర పోషిస్తారు. కాబట్టి మేము రౌండ్ టేబుల్ మీట్స్ కూడా ఆర్గనైజ్ చేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు మనం చూసినట్లయితే ఎవరైతే మ్యారేజెస్ చేసుకుంటున్నారో మ్యారేజ్కి ముందు రిలేషన్స్ వల్ల చాలా సమస్యలు వస్తున్నాయి. త్వరగా ఎర్లీ మ్యారేజెస్ బ్రేక్ అవుతున్నాయి. ఫ్యామిలీ సిస్టమ్ అనేది మనకు కొలాప్స్ అయిపోతుంది. కాబట్టి ప్రీ మ్యారేజ్ వర్క్షాప్స్, అదేవిధంగా పోస్ట్ మ్యారేజ్ వర్క్షాప్స్ కూడా మేము కండక్ట్ చేస్తున్నాం. అదేవిధంగా అడిక్షన్స్లో ఎవరైతే బానిసలై ఉన్నారో, డ్రగ్ అడిక్షన్ కావచ్చు, పార్న్ అడిక్షన్ కావచ్చు, అదేవిధంగా సెక్సువల్ అడిక్షన్ కావచ్చు, ఒక కౌన్సిలర్స్తో మేము కౌన్సిలింగ్ ద్వారా వాళ్ళని ఈ వ్యసనాల నుండి బయటికి తీసే ప్రయత్నం చేస్తున్నాం. సో